డిఫెన్స్ కాలనీలో ఉన్న కత్తర్ చాయ్ వాలా షాప్ తొలగించాలని డిఫెన్స్ కాలనీ నివాసితులు సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీలో ఉన్న కత్తర్ చాయ్ వాలా షాప్ తొలగించాలని డిఫెన్స్ కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీ నివాసితులు తమ నివాస ప్రాంతంలో అనధికార వాణిజ్య సంస్థలను మరియు నిర్మాణాలను అనుమతించవద్దని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు అభ్యర్థిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక్కడి నివాసితులు తీవ్రమైన ప్రజా ఇబ్బందులను భరించలేకపోతున్నారు. ఇది ఎవరికి వ్యతిరేకంగా కత్తర్ చాయ్ వాలా కార్యకలాపాలను డిఫెన్స్ కాలనీలో ఆస్తులు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్న నివాసితులకు ఒక అసౌకర్యం కలిగిస్తోంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. ధూమపానం వల్ల ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. ఈ కూడలిలో సందడి చేసే వేల జన సమూహం గుండా మా కుమార్తెలు సురక్షితంగా నడవలేకపోతున్నారు. 60 అడుగుల రోడ్డుపై బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారు మరియు ఆ శబ్ద కాలుష్యం మా చెవులకు చిల్లులు పడేలా చేస్తోంది. అబ్బాయిలు మరియు అమ్మాయిలు ధూమపానం చేస్తూ బీర్ సీసాలతో కొట్టుకుంటూ అరుస్తూ కనిపిస్తున్నారు. మా కుటుంబాలు స్వేచ్ఛను కోల్పోతున్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోగలరని ప్రార్థించారు. ఓకే, ఇక్కడ ఇది పెట్టినప్పటి దగ్గర నుంచి ఇంత ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా చాలా అవుతుందండి. డ్రైవింగ్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ దాటేటప్పుడు లిటరల్లీ పిల్లలతో వాక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఐ డోంట్ థింక్ అది సేఫ్ కాదు అనిపిస్తుంది. ఇక్కడ ఈ వీధిలో ఈ హోటల్ పెట్టడం వలన అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ మేము అటు ఇటు తిరగాలంటే అందులో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొంచెం మాకు అంటే ఎలా అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బైక్స్ అడ్డమైపోయి అందులో మా హస్బెండ్ కొంచెం జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఎటు వెళ్ళిపోతుంటే ఏ బైక్ వస్తుందో కూడా తెలియదు. అందులో అన్ని నిలబడి ఉండటం వలన మాకు పక్క నుంచి రావడానికి కూడా అవకాశం కలగటం లేదనమాట. అందుకని చెప్పేసి మేము దీని గురించి ఇప్పుడు ఇట్లా మెయిన్ అంటే రెసిడెన్షియల్ ఉన్న చోట పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది మాకు. అందుకని దయచేసి మా ఇబ్బందులను గ్రహించి ఇది వెంటనే తీయించేస్తారని చెప్పి ఆశపడుతున్నాము. మా కోరిక సఫలం అవుతుందని ఎదురు చూస్తున్నాము. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ. అయితే ఈ మధ్య మాకు మెయిన్ రోడ్ కమర్షియల్ అయిపోయింది కాబట్టి మాకు అక్కడ చాలా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజింగ్ దిస్ 60 feet రోడ్ అండి. నేను చాలా సార్లు ఈ రోడ్ లో వెళ్తుండగా నాకు అసలు ఫ్రీ లెఫ్ట్ ఉండదు. వీళ్ళందరూ ఇక్కడ ఒక 50-70 బైకులు, అక్కడ 50-70 బైకులు, అక్కడ కార్లు, పైగా అది కాకుండా అన్రూలీ క్రౌడ్ అండి. అన్రూలీ క్రౌడ్ అంటే వాళ్ళు అలానే ఉంటారు కానీ మనం హాంక్ చేసినా వాళ్ళు కదలరు మెదలరు. పైగా మనల్ని ఎదురు చూస్తూ ఉంటారు ఏమైనా చేద్దామని. మనకేమో భయము. సో అందుకని మేము ఏం చేసామంటే అది ఏంటిది, ఎందుకు జరుగుతుంది ఇట్లా, మనం ఎందుకు ఇట్లా సఫర్ అవ్వాలి, ఇక్కడేమో మొత్తం అంతా పొగని వీళ్ళు ఏడుపులు, మేమేమో ట్రాఫిక్ వల్ల గొడవ, ఇదంతా చూసి పెటిషన్ వేసామండి. నేను 18th December నాడే పెటిషన్ వేయడం జరిగింది. ఎప్పుడైతే మాకు తెలిసిందో ఈ కత్తర్ చాయ్ వాలా ఇక్కడ షిఫ్ట్ అవుతుందని చెప్పి అప్పుడే నేను భయపడుతూ వెళ్ళాను. ఎందుకంటే నా వెనకాల ఎప్పుడు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని పిటిషన్ వేసాను. ఆ తర్వాత February 23rd ప్రజావాణి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ది 2nd ప్రజావాణి సార్. అప్పటి నుంచి ఎవ్రీ ప్రజావాణిలో నేను టేకప్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఆఖరికి 4th April నాడు మన DC గారు రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే 28th March నాడు జోనల్ కమిషనర్ రావడం జరిగింది. ఇది unauthorized establishment, unauthorized construction within a residential area అని చెప్పడం జరిగింది. సో he was given the orders of seizing the material. సో 4th April నాడు సీజ్ చేసేసారండి మెటీరియల్ సీజ్ చేసినాక వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కదా సాధారణంగానే. సో ఆ నోటీస్ పీరియడ్ 14th April కి ముగుస్తుంది. సో ఈలోగా నేను లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కూడా నేను అవినాష్ మోంతి సార్ని, ఆ తర్వాత వారేమో డీసీపీకి వెళ్ళమని, తర్వాత డీసీపీ ట్రాఫిక్ అందరూ వాళ్ళ డ్యూటీలు చేసుకున్నారు. వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది, సవ్యంగానే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మేము మా బాధ ఇట్లా ప్లకార్డ్స్ తోటి వ్యక్తం చేసుకోవాలనే ఒక కోరిక కలిగింది. అందుకని మిమ్మల్ని కోరుకోవడం వల్ల మీరు వచ్చారు. సో దిస్ వి వుడ్ లైక్ టు ప్రెజెంట్ టుమారో ఇన్ ప్రజావాణి సార్ టు సార్ మా కమిషనర్ సార్ రేపు వస్తున్నారు, రేపు వస్తామని చెప్పారు. సో వీ వాంట్ జస్టిస్ సార్. వీ జస్ట్ వాంట్ టు లివ్ ఇన్ పీస్ అండ్ వీ వాంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఆఫ్ అవర్ విమెన్ అండ్ అవర్ డాటర్స్ అండ్ సీనియర్స్ సార్. ఇది ఒకటే కోరుకునేది. మేము ఎవరు అగేన్స్ట్ గా ఏం మాట్లాడలేదు. వీఆర్ ఫేసింగ్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ వన్ పర్టికులర్ షాప్.
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు దీన్ని, సైడ్ ఎఫెక్ట్స్ లాగా వచ్చినాయి మాకు. సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రాబ్లమ్ గా ఉంది మాకు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఈ మాత్రం పబ్లిక్ కే ఇంత జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తుంది. మీరు ఇమాజిన్ చేయలేరు అసలు మామూలుగా అయితే ఎలా ఉండేది. పైగా బైక్ రేసులు సార్, రాత్రి పూట అడ్డంగా రోడ్డు మీద బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం, నిద్ర లేదు. అందుకనే మా ప్లకార్డ్స్ లో రాసాం మేము, వీ వాంట్ స్లీప్, వీ వాంట్ టు లివ్ హ్యాపీలీ, వీ వాంట్ టు లివ్ హెల్దీలీ. ఇవన్నీ రాసుకోవడం వల్ల, ఎందుకంటే ఇది మా బాధ వ్యక్తం చేసుకున్నాం మేము. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆరో లేకపోతే ఏదో సంతోషం వల్ల మేమే వ్యక్తం చేసుకోలేదు. చాలా అవస్థ పడుతున్నాం సార్. మీరే చూస్తుంటారు, అంతమంది వృద్ధులు ఉన్నారు. మాకు ఇది నార్త్ పార్క్ కూడా ఇక్కడ ఉంటుంది సార్, చాలా ఫేమస్ పార్క్. వీళ్ళందరూ ఇక్కడ నడిచి వెళ్ళడానికి కూడా ఈ ఆంటీ చెప్పినట్టు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. దట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ సార్. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ అవర్ పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ డిఫెన్స్ కాలనీ సార్. అంతే చెప్పదలుచుకున్నా. దిస్ ఇస్ అ వెరీ సింపుల్, ఇట్స్ అ స్ట్రైట్ ఇష్యూ బిట్వీన్ రెసిడెంట్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ షాప్ ఏదైతేనే, ఈ షాప్ కావచ్చు, రేపొద్దున వేరే షాప్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సార్, ఆయన అంటున్నాడు నేను మార్చుకుంటాను స్మోకింగ్ చేయించిన, బట్ సార్ ఆ క్రౌడ్ చాయ్ క్రౌడ్ అయితే కాదు సార్. ఆ క్రౌడ్ చాయ్ తాగే క్రౌడ్ కాదు, అది మాకు తెలుసు. కానీ ఇది మా డ్యూటీ కాదు. అది ఏంటి కనుక్కోవడానికి మాకు అవసరం కూడా లేదు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది చాయ్ క్రౌడ్ అయితే కాదు. రేపు పొద్దున ఈయన జ్యూస్ అమ్మినా సరే అదే క్రౌడ్ వస్తుంది, రేపు పొద్దున పాలు అమ్మినా అదే క్రౌడ్ వస్తుంది. సో వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద క్రౌడ్ విచ్ ఇస్ కమింగ్ హియర్, విచ్ ఈస్ కేటరింగ్ టు. వేరే చోట ఎక్కడ చూడండి ఆ క్రౌడ్ ఉండదు ఇక్కడ మీకు. సో బేసిక్లీ వీ వాంట్ టు బి అ నో స్మోకింగ్ జోన్ సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్యాసివ్ స్మోకింగ్ అండ్ వాట్ ఎవర్ యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ దాట్. హలో అండి, నేను ఈ అపార్ట్మెంట్ లో ఉంటాను, విన్యార్డ్ జాస్పర్ లో. కట్టర్ చాయ్ పక్కనే మా బిల్డింగ్ ఉన్నది. మాకు వచ్చేసి ఈ బిజినెస్ వచ్చేసి చాలా, బిజినెస్ అని కాదు, సచ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఎ రెసిడెన్షియల్ ఏరియా is a really painful experience to have, especially when you have aged parents at home. My father is 75. He is immobile and the only scope of entertainment for him is the balcony facing the road. Since this place has started, we are not able to make my father sit in the balcony because of the smoke that we experience. Smoke smell enta strong undante edo ma intlone evaro vachi smoke chesinattu untundi. Apart from that, my neighbor tuition nappistadi సాయంత్రం పూట. చాలా పిల్లలు ట్యూషన్స్ మానేశారు just because this joint is open, because there's a lot of traffic around the corner, too much of nuisance. Apart from that, ratri puta after 11:30 12 o'clock people celebrate birthdays andi. Birthdays appudu em chestaru, ratri 12 o'clock they burst hydrogen bombs. Can you please imagine how horrible that is in a non festival season? So that's a very terrible experience, because being a youngster I myself get shocked. I can imagine how shocked my parents must be, who are old age people. And apart from that, this is really not fair to have a commercial establishment in such a pure residential area. Everybody is giving example of Koyanko, F3, etc., which is located on the main street of the defense colony. But this is not a main street. This is supposed to be absolutely residential area. People have exams, people have jobs, people have diseases. I have dust allergy. I'm not able to survive with this pain. So this is really not done. I really hope management, the government really takes an action against such approvals, and not just in my colony but also all across the colonies, because this is not acceptable conditions for a citizen to live. Ante andi. Thank you. నా పేరు శివశంకర్. నేను మారుతీపాల్ అపార్ట్మెంట్ నుంచి ఉంటున్నాను, సీనియర్ సిటిజన్. ఇక్కడ ఇటీవల ఏర్పాటు చేసినట్టు చాయ్ వాళ్ళ కత్తార్ ఎవరైతే ఉన్నారో, అది స్థాపించిన తర్వాత చిన్నపిల్లలకు, సీనియర్స్ కు, లేడీస్ కు అందరికి కూడా ఈ పొల్యూషన్, వివిధ రకాలైన పొల్యూషన్స్ వస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. మేము ఎంతో మంచిగా ఉన్నాం ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే 2-3 నెలల నుంచి ఉండే పరిస్థితి లేదు, మాకు నిద్రలు లేవు, అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. కాబట్టి ఎంఎంసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరలో ఈ యొక్క దాన్ని సాయి కతార్ని షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం,
సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.